గుడ్ మార్నింగ్ డాడీస్, గుడ్ మార్నింగ్. ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయాలు కొన్ని మాట్లాడుకుందాం. అలాగే మెర్జ్ కూపన్స్ మీరు కొనుక్కుంటున్నారు. ఆ కొనుక్కొని లేని వాళ్ళకి ఇవ్వండి, కొనుక్కోలేని వాళ్ళకి. కానీ రూ. 15 హై ఎండ్ అనమాట. రూ. 10కి మీకు ఇస్తూ ఇంకో 10% మీకు ఇస్తున్నాను. అంటే రూ. 10,000 మీరు ఈ మెర్జ్ కూపన్స్ తీసుకుంటే నేను రూ. 11,000 మెర్జ్ కూపన్స్ ఇస్తున్నాను మీకు. ఎందుకంటే మీరు సర్వీస్ చేస్తున్నారు కాబట్టి. దాన్ని మీరు ఒక కూపన్ని రూ. 15 కంటే ఎక్కువ అమ్మొద్దు. కొన్ని చోట్ల 20కి, 25కి, ఒకరైతే రూ. 50 చేసుకున్నారట. అంత అలా మీరు ఇవ్వకండి. ఎందుకంటే రూ. 15 వీళ్ళు చేసేది రూ. 10 కంటే మీకు రూ. 10 దగ్గర సగం ప్రాఫిట్, అంటే రూ. 5 లాభం వస్తుంది ఒకటి. మళ్ళీ 10% వస్తుంది, అది మళ్ళీ రూ. 15. కాబట్టి మీకు అవి సరిపోతాయి. అంతకు మించి రేట్ ఎక్కువ చేసి అమ్మితే మన కుటుంబమే, మన ఫ్యామిలీయే, మన వాళ్ళే ఇదంతా కమ్యూనిటీ. వాళ్ళకి మనం అలా ఎక్కువ రేటు పెట్టి అమ్మడం కరెక్ట్ కాదని నా వ్యక్తిగత అభిప్రాయం. అయితే ఇలా ఎవరైనా అమ్మినట్టు నాకు అది ఎలా ప్రూవ్ అయితే ఖచ్చితంగా వాళ్ళ అకౌంట్‌ని నేను బ్లాక్ చేస్తాను. అంటే కిబురం ఉంటే కాదు, యాక్షన్ ఉన్నా ఆపేస్తాను. లేదా కేవైలెట్ ఉన్నా ఆపుతాను. ఎందుకంటే కమ్యూనిటీకి మేలు జరగాలి. నేను ఇంత కష్టపడి చేస్తున్నాను మీలాగే. మరి మీరు కూడా కొంచెం ఆ కిందన ఉన్న వాళ్ళకి, మన కామన్ ఫ్యామిలీకి కొంచెం మీరు రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళకి రూ. 15 కంటే ఎక్కువగా అమ్మకుండా ఉంటారని కోరుతున్నాను. మళ్ళీ నాతో మీరు బ్లాక్ చేయడం కాదు, బర్న్ చేస్తాను దాని అకౌంట్‌ని. అలాంటి పరిస్థితి తెచ్చుకోకూడదని మనసారా కోరుకుంటున్నాను. తప్పుగా భావించొద్దు. స్ట్రిక్ట్‌గా అమలు చేస్తాను. నెక్స్ట్ మన పిన్ కోడ్ ఆయుర్వేదిక్ ఫ్రాంచైజ్ సుమారుగా అయిపోయాయి. ఇంకొక 5 ఏమో ఉన్నట్టున్నాయి. ఆ 5 ఇచ్చేస్తే ఇంక అయిపోతాయి. ఇంకా ఆ తర్వాత ప్రస్తుతానికి ఆ ఫ్రాంచైజీస్ ఇవ్వట్లేదు. నేను మళ్ళీ నెక్స్ట్ మంతే ఇస్తాను అవి. మళ్ళీ కొత్త స్టాక్‌ని పెడుతున్నాను. అప్పుడు నెక్స్ట్ మంత్ నుంచి ఇస్తాను. ఇప్పుడున్న వాళ్ళందరికీ ఇస్తాను. ఇప్పుడు ఎవరైతే తీసుకున్నారో వాళ్ళందరికీ ఇస్తాను. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే రూ. 75,000 క్యూసీసీ కాయిన్ మీరు కొనుక్కుంటే రూ. 75,000 విలువైన ఎంఆర్‌పీ మెడిసిన్ మీకు ఇస్తున్నాను. ఆ రూ. 75,000 కూడా మీకు రూ. 60,000కే క్యూసీ కాయిన్ వస్తుంది. ఇదొకసారి వినండి. అంటే నేను ముందు చెప్పింది ఇది కాదు. మీరు రూ. 75,000 మెడిసిన్‌ని 60,000 తీసుకోండి. కానీ నేను రూ. 75,000 క్యూసీస్ కాయిన్ ఇస్తున్నాను. ఇస్తాను అన్నాను. అలాగే ఇస్తున్నాను. కానీ ఇప్పుడు మన స్కై అండ్ ప్రాజెక్టు రేపు శుక్రవారం తర్వాత వచ్చిన తర్వాత ఇస్తానది. అయితే దీన్ని మార్చి ఒరిజినల్ రూపం చెప్తున్నాను. మరొకసారి చెప్తున్నాను ఒరిజినల్ రూపం. రూ. 75,000 విలువైన క్యూసీసీ కాయిన్ మీరు రూ. 60,000కే కొనుక్కుంటే, అంటే నేను డైరెక్ట్‌గా ఇస్తున్నానన్నమాట. మీకు రూ. 75,000 ఎంఆర్‌పీ ఉన్న మెడిసిను మీకు గిఫ్ట్‌గా ఇస్తున్నాను. అది దానర్థం. అంటే మీరు ఈ ఫ్రాంచైజీకి డబ్బులు ఇవ్వట్లేదు. ఫ్రాంచైజీ ఇన్వెస్ట్‌మెంట్‌కి డబ్బులు మీరు తీసుకోవట్లేదు. కాయిన్ ఇచ్చేస్తున్నాను. 6 నెలల తర్వాత మీరు సేల్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇప్పుడు మన కాయిన్స్ అన్నీ కూడా భవిష్యత్తులో చక్కగా ఎళ్తాయి. నేను దీనికి సంబంధించిన అనేక వివరాలు నేను రేపు శుక్రవారం నాడు మీటింగ్‌లో నేను చెప్తాను దానికి సంబంధించి. మీతో చాలా విషయాలు మాట్లాడాలి. మనం అందులో మాట్లాడుకుందాం. అడ్మిన్ ఉన్న వాళ్ళు ఎవరైతే లోపలికొచ్చి నాతో మాట్లాడేది మీకు ఉన్నారో మన ఎక్స్‌చేంజ్‌లో మీకు మైక్ ఇస్తున్నారో, ఆ మైక్ ఇచ్చిన వాళ్ళు ఈ విషయాలు నన్ను ఆ రోజు గుర్తు చేసి నన్ను అడగండి. మన గోల్డ్ ట్రేడింగ్ అనేది మీకు ఇప్పుడు చాలా చక్కటి ధరతో వస్తుంది. గోల్డ్ ట్రేడింగ్‌కి వాడేటువంటి గోల్డ్ కాయిన్ కూడా అత్యంత ఖరీదైన కాయిన్ ఇది. ఎందుకంటే 1,00,00,000 కాయిన్స్ ఉన్నాయి. దాన్ని చాలా విలువైనవి. మీరిప్పుడు రూ. 5,000 కొనుక్కుని నేను కేవలం ఆ కాయిన్ ధర 54,000కి ఇస్తున్నాను. అంటే 10 గ్రాముల రేటు 54,000గా భావించి నేను మీకు ఇస్తున్నాను. అది ఫిబ్రవరి అంతా 54,000 ఉంటది. మార్చ్ అంతా 75,000 ఉంటది. ఏప్రిల్ అంతా రూ. 1,00,000 అవుతది. మీకు మే వదిలేసి జూన్ అలాగా నేను ట్రేడింగ్‌కి ఇస్తున్నాను. అందులో కొనుక్కున్నటువంటి, అంటే ఆ ట్రేడింగ్‌లో మీరు అమ్ముకున్నప్పుడు నేను ఉదాహరణకి ఆ రోజు గోల్డ్ రేటు ఎంతున్నది ఎగ్జాంపుల్‌కి అనుకుందాం. గోల్డ్ రేటు 2,00,000 ఉందనుకోండి. అరే! 2,00,000 లేదు కదా! 10 గ్రాములు అని మీరు అనుకోవచ్చు. కానీ నేను చెప్తుంది మీరు వినండి. నాకు తెలిసి నాకున్న చిన్నపాటి ఐడియాలో 5,00,000 ఒక తులంకెళ్ళిపోద్ది. అది షార్ట్ పీరియడ్‌లో. సో, ఓ రూ. 2,00,000 నేను పెట్టాననుకోండి.
అది భవిష్యత్తులో వెళ్తది. కానీ ఇప్పుడు 2,00,000 పెట్టాననుకోండి. మీరు కొనుక్కున్నది ఎంత? రూ. 54,000 రేట్‌లో ఇచ్చాను. మరి రూ. 2,00,000 ఇచ్చినప్పుడు 4 రెట్లు మీకు అధిక ప్రాఫిట్‌కే మీకు ట్రేడింగ్ చేసుకోవచ్చు. అధికంగా. మీరు కొనుక్కుంది రూ. 5,000 అనుకుందాం. మరి 2 5లు 10,000 ఇస్తుంది కదా! అది గ్యాప్ ఇచ్చి ఒక 5,000 మళ్ళీ గ్యాప్ ఇచ్చి ఒక 5,000 మీకు ట్రేడింగ్‌కి ఇస్తాను. ఒకేసారి మార్కెట్‌లోకొచ్చి మీరు తక్కువ రేట్లకి అది పెట్టే ఛాన్సే ఇవ్వను. అందుకే నేను ఫ్రీగా గిఫ్టెడ్‌గా 10,000 ఇస్తున్నాను. అంటే డబల్. అది నేను చెప్పినప్పుడు మీకు ఇస్తాను. అంటే మీదే. ఒకేసారి మార్కెట్‌లో దాడి చేయకూడదు. కాబట్టి ఇప్పుడు కొనుక్కున్న వాళ్ళందరికీ మంచి ధర. వచ్చి నెల చేస్తే ఇంకా రూ. 25,000 పెరుగుతుంది. ఆ తర్వాత నెల చేస్తే ఇంకో 25,000 అంటే 50,000 పెరుగుతుంది. కాబట్టి ఇప్పుడు మీరు ఏదైతే క్యూసీసీ కాయిన్ ఎలాగైతే ట్రేడ్ చేస్తున్నారో అలాగే గోల్డ్ ట్రేడింగ్ కూడా గోల్డ్ కాయిన్ ట్రేడింగ్ కూడా అలాగే జరుగుతుంది. మీకు తక్కువ రేట్‌కి వస్తుంది కాబట్టి జాగ్రత్తగా పర్చేజ్ చేసుకొని మీరు తీసుకోండి. అది లిమిటెడ్ పర్సన్స్‌కే. తక్కువే ఇచ్చాను. ఆ తక్కువ మందికే ఇచ్చాను కాబట్టి తక్కువ మంది అయిపోయిన వెంటనే ఆపేస్తాను అది. అలాగే ఆ గోల్డ్ ట్రేడింగ్‌లో మీరు అమ్ముకున్నప్పుడు, ట్రేడ్ చేస్తున్నప్పుడు మీకు ఇప్పుడు వస్తాయి కదా! అది గోల్డ్ క్యాష్ వస్తది మీకు. ఆ గోల్డ్ క్యాష్‌తో 2 దారులుంటాయి. ఒక దారి మళ్ళీ గోల్డ్ కాయిన్ కొనుక్కోవచ్చు. అంటే గోల్డ్ ట్రేడ్ చేయొచ్చు. లేదా ఆ గోల్డ్ క్యాష్‌తో మీరు డైరెక్ట్‌గా నేను చూపించిన షాపుల్లోకెళ్ళి బంగారం ఆ షాపుల్లో ఉన్న ఏదైనా వస్తువులు మీరు కొనుక్కొని ఈ గోల్డ్ క్యాష్ నాకు ట్రాన్స్‌ఫర్ చేస్తే వాళ్ళిస్తారు. అది నేను ఏర్పాటు చేస్తాను. అంటే మీరు గోల్డ్ ట్రేడింగ్‌లో కొనుక్కోవాలంటే ఐఎస్‌సిడి, యూఎస్‌డితో కొనుక్కోవచ్చు. కానీ మీరు అమ్ముకున్నప్పుడు వచ్చేది మాత్రం గోల్డ్ క్యాష్ వస్తుంది. ఆ గోల్డ్ క్యాష్ కూడా 2 దారులు. ఒక దారి మీరు దాంతో ఆ డబ్బులతో ఏదైనా గోల్డ్ కొనేసుకోవచ్చు నేను చూపించిన షాపులో. లేదా ఆ డబ్బులతో మళ్ళీ గోల్డ్‌తో ట్రేడ్ చేసుకోవచ్చు. అంటే గోల్డ్ క్యాష్ అనేది అది గోల్డ్ ట్రేడింగ్ అనేది బంగారానికి తప్ప ఐఎన్ఆర్‌కి గాని, ఆ డబ్బులు మార్చుకోవడానికి గాని ఉపయోగపడదు. బంగారమే కొనుక్కోవాలి. ఎందుకంటే ఇది ఆడవాళ్ళ కోసం ప్రత్యేకించి నేను పెట్టింది. కాబట్టి లేడీస్ అందరూ డాడీస్, లేడీ డాడీస్ మీరు ఈ గోల్డ్ కాయిన్ మీకోసం పెట్టింది. మన వాళ్ళు అంటే అందులో నేనున్నాను. బంగారం కొనమని అమ్మ అడిగినా, చెల్లి అడిగినా నేనెప్పుడు పెద్దగా కొన్ని సందర్భాలు లేవు. ఈ మన కంపెనీ పెట్టిన తర్వాత కొన్ని కూడా కొన్ని సందర్భాల్లో దాన్ని ఇచ్చేయడం కూడా జరిగింది. ఆ కొన్ని గోల్డ్ అంతా మళ్ళీ సేల్ చేయడం కూడా జరిగింది. అయితే మేమేం చేస్తుంటామంటే మగవాళ్ళు తర్వాత కొందామనే ఆలోచనతో కొనం. కాబట్టి గోల్డ్ ట్రేడింగ్‌లో వచ్చిన బంగారం అంతా గోల్డ్ బంగారమే తీసుకోవాలి తప్ప డబ్బులు ఇవ్వను అని పెట్టింది కూడా మీకోసమే. మనందరి శ్రేయస్సు కోసమే. ఓ చిన్న పిల్లుంది. ఆ పిల్ల తీసుకెళ్ళి బంగారం కావాలి. ఇప్పుడే రేట్లు ఇలా ఉంటే భవిష్యత్తులో ఇది తులం ₹1,00,00,000కెళ్ళిపోయినా ఆశ్చర్యం లేదన్నట్టుగా అనుమానాలు వస్తున్నాయి అందరికిని. కాబట్టి కొంచెమైనా వాళ్ళ పిల్లలకి ఆ చెవికో, ముక్కుకో మ్యారేజ్ చేసుకున్నప్పుడు కనీసం ఆ శతమానానికో కొనుక్కునే పరిస్థితి కూడా ఉండదేమో అనిపిస్తుందిది. కాబట్టి ఆ గోల్డ్ ట్రేడింగ్‌ని గోల్డ్‌గానే చూడండి. డైరెక్ట్‌గా నేను చూపించిన షాప్‌లోకెళ్ళి మీరు గోల్డ్ తీసుకోవచ్చు. ఆ షాప్ వాళ్ళకి మా నుంచి డబ్బులెళ్తాయి. మీకు డబ్బులు ఇవ్వడం జరగదు. గోల్డే ఇవ్వడం జరుగుతది. ఓకేనా? జాగ్రత్తగా ఆ గోల్డ్ ట్రేడింగ్ ఇంకా చేసుకోండి. అది అయిపోయిన వెంటనే నేను గోల్డ్ ట్రేడింగ్ ఆపేస్తాను. 16,00,000 మందికి ఇస్తానని జెప్పాను. అది ఇంకా తగ్గిపోవచ్చు కూడాను. ఎందుకంటే కొనుక్కున్న వాళ్ళందరికీ ఒక అద్భుతమైనటువంటి గోల్డ్ రావాలన్నప్పుడు మనకి సప్లైని ఎంత తగ్గించి ఇస్తే అంత మంచిది. థాంక్ యూ. అలాగే ఈ గ్రూపుల్లో మన కంపెనీ తాలూకా విషయాలన్నీ షేర్ చేస్తున్న వాళ్ళకి యూట్యూబ్‌లో వీడియోల ద్వారా జనాల్లో ఆ విషయం మీద అవగాహన రావడానికి యూట్యూబ్‌లో వీడియో చేస్తున్న వాళ్ళకి నేను నజరానా ప్రకటిస్తానని చెప్పాను. దాని మీద ఇప్పుడు వర్క్ చేస్తున్నారు. మీరు పంపించిన వీడియోలు చూడడం, మీరు పంపించినటువంటి ఆ గ్రూపుల్లో ఎలా ఉన్నదాన్ని చూడడం జరుగుతుంది. అది కంప్లీట్ చేసుకొని ఎవరిది కంప్లీట్ అయిందో వాళ్ళకి నేను అది మీ మెయిల్‌కి పెడతాను. మీకొస్తాయి అవి. నేను ఇచ్చిన మాట ప్రకారం మీరు మన కిబో కుటుంబానికి కానీ మొత్తం ఎంటైర్ అన్ని రకాలుగా ఉన్నదంతా కిబో కుటుంబం. అది ఎక్స్‌చేంజ్ కావచ్చు, గోల్డ్ ట్రేడింగ్ కావచ్చు, ఎనీవన్. వాళ్ళందరికీ ఇస్తున్న సర్వీస్ ఖచ్చితంగా మీకు దానికి మీరు చేస్తున్న సేవకి ఖచ్చితంగా ప్రతిఫలం మీకు అందరికి అంది తీరుతుంది. అందరికీ పంపిస్తున్నాను. అయితే మీరు ఏ స్థాయిలో ఇస్తున్నారో, ఎంత వెంటనే స్పందిస్తున్నారో, ఎంత చక్కటి వివరణ ఇస్తున్నారో దాని మీద అది ఆధారపడి ఉంటది. కాబట్టి దాన్ని పరిగణలోకి తీసుకొని దాని మీద కూడా వర్క్ చేస్తున్నాను ఇప్పుడు. ఓకే డాడీస్. నేను పంపిస్తున్న ఈ వీడియోలో ఏవైనా రిఫరల్ లింక్స్ కానీ, ఫోన్ నంబర్స్ కానీ అలాంటివి ఏమైనా ఉన్నట్లయితే చూసిన వారు నాకు తెలియచేయండి. వెంటనే ఆ ఎవరి ద్వారా ఇదొచ్చిందో వాళ్ళది ఇంకా ఎప్పటికీ మన గ్రూపులో పెట్టను. ఎందుకంటే
ఆ వీడియో మొత్తం విని చూసే సమయం నాకుండదు కాబట్టి, మీకు అలాగొచ్చి నేనేదైనా పెట్టినప్పుడు అలాంటి ఏమైనా ఉంటే నాకది వెంటనే తెలియజేస్తే, అది ఎన్ని నిమిషాలకి, ఎన్ని సెకండ్లకి ఈ పాయింట్ చెప్పారు డాడీ అని నాకు చూపిస్తే, నేనవి ఇంక ఇప్పుడు పెట్టను వాళ్ళయి. వాళ్ళయి ప్రమోషనే చేయను నేను. ఒకవేళ అలాగ ఏమైనా ఉంటే మీ ఛానల్స్‌లోను, మీ గ్రూపుల్లోను ఎక్కడో పెట్టుకోండి. మీ పర్సనల్ గ్రూప్‌లో అది. అంతేగాని ఇట్లో పెట్టకుండా ఉంటారని క్లియర్‌గా చెప్తాను.